హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లకల్లు కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు జనం వెళ్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఇప్పటికే పట్టణాల నుంచి పల్లెలకైతే అందరూ తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి అధికారులు కూడా అనేక చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుండే భారీగా తమ సొంత వాహనాల్లో తమ ఇళ్లకి వెళ్ళడానికి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి తమ కుటుంబంతో కలిసి పండగ చేసుకునేందుకు భారీగా వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో నిన్న కూడా ఇదే పరిస్థితి, అర్ధరాత్రి కూడా అదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా పూర్తిగా ఏపీ బోర్డర్ రాగానే చిలకల్లు చెక్ పోస్ట్ తో పాటు కీసర టోల్ ప్లాజాలు, ఈ రెండు టోల్ ప్లాజాలు దాటి రావాల్సి ఉంటుంది. అక్కడ ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద కొంత ఇప్పటికే గత అనుభవాల దృష్ట్యా కొంతవరకు ఐదు టోల్ గేట్లతో పాటు ఏడు లైన్లు 7 వరుసల్లో పంపిస్తున్న పరిస్థితి. అయినా సరే కొంతవరకు అక్కడ కొంత ఇబ్బంది లేనప్పటికీ నందిగామ, ఇబ్రహీంపట్నం, గొల్లపొడి ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆగిపోతుంది. సుమారుగా గంట నుండి 2 గంటల వైపు ట్రాఫిక్ ఆగిపోవడంతో కొంత వాహనదారులు ఇబ్బంది పడతారు. మరో పక్కన కార్లు ఒకేసారి వేగంతో రావటం, కొంత ఎక్కడైనా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒకేసారి బ్రేక్లు వేయడంతో వెనక వాహనాలు గుద్దుకుంటున్న పరిస్థితి, కొంత డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. పండగ వేళ ప్రశాంతంగా వెళ్లాల్సిన సమయంలో కొంత స్పీడ్ గా వెళ్లే వాళ్ళకి మళ్ళీ కొంత చేదు అనుభవం అయితే అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న కూడా సుమారుగా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కూడా ఇదే ఘటన కొంత జరిగింది. ఇటువంటి ఘటనలు నిన్న జరుగుతూనే ఉన్నాయి. ఆ జగ్గేపేట దగ్గర కూడా ఒక ప్రమాదం కూడా జరిగింది. దాంట్లో ఇద్దరికి కొంత గాయాలు కూడా అయినాయి. కుటుంబ సభ్యులతో వెళ్తున్న క్రమంలో ఇటువంటి ఘటన జరగడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన పోలీసులు మటుకి నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు రోడ్ల మీదే ఉన్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా సరే అక్కడ ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం చేస్తూనే ఉన్నారు. కానీ భారీగా వాహనాలు వస్తున్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు పాటించండి అని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే కొంత ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న చోట డైవర్షన్స్ పెట్టి కొంత దూరం నుండి ప్రయాణం చేస్తే కొంచెం ఎక్కడ యాక్సిడెంట్ అవ్వవు అనే కోణంలో అయితే పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కొంత యువత, అదేవిధంగా యువకులు డ్రైవింగ్ చేసిన క్రమంలో ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి ఈ రోజు రేపు కూడా భారీగా ట్రాఫిక్ ఉంటుంది అనే కోణంలో అయితే పోలీసులు ఎక్కడికక్కడ సెంటర్ వారీగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో అయితే ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీసులు కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి, అక్కడ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా భారీగా వాహనాలు వస్తాయని అంచనాతో పూర్తిగా టోల్ ప్లాజాల యజమానులతో కూడా ఇప్పటికే పోలీసు అధికారులు మాట్లాడడం జరిగింది. అవసరం వస్తే ఫ్రీగా పంపించేయండి, గేట్లు తీసేసేయండి, అక్కడ ట్రాఫిక్ మటుకి ఆఫ్ అవ్వద్దు, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఫ్రీగా పంపించేయాలి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ యాకూబ్.